హాయ్ అండి. ఈరోజు మనం ఓ స్పెషల్ ట్రెజర్ గురించి మాట్లాడుకుందాం. అంటే దాన్ని ఎవ్వరూ దొంగిలించలేరన్నమాట. అది ఎప్పటికీ మనతోనే ఉండిపోతుంది. ఇంతకీ ఏంటది? పదండి చూద్దాం. సో ఎవ్వరూ దొంగిలించలేని ఆస్తి. ఈ మాట వింటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అంటే చూడండి, మన దగ్గర డబ్బుండొచ్చు, బంగారం, భూములు, ఇలా రకరకాల ఆస్తులు ఉండొచ్చు. కానీ వీటన్నింటికీ ఏదో ఒక రిస్క్ ఉంటుంది, కరెక్టా? మరి అసలు ఎలాంటి రిస్క్ లేని ఆస్తి ఏమై ఉంటుంది? అది మరేంటో కాదండి, మనం సంపాదించుకున్న విద్య, మన జ్ఞానం. ఇదే ఇదే నిజంగా 100% మన సొంతం అనబడేలిన ఆస్తి. ఎందుకంటే అది మన మైండ్లో, మన ఆలోచనల్లో స్టోర్ అయి ఉంటుంది కదా. అందుకే దీన్ని ఎవ్వరూ టచ్ కూడా చేయలేరు. సో ఇదే మన అసలైన ఆస్తి అన్నమాట. సరే, ఈ ఆస్తి కేవలం ఒక ట్రెజర్ మాత్రమే కాదు, ఇది మన ఫ్యూచర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిది. మరి ఈ ఫౌండేషన్ మీద మన భవిష్యత్తుని అంత స్ట్రాంగ్గా ఎలా కట్టుకోవాలో ఇప్పుడు అది చూద్దాం. అసలిక్కడ ఫౌండేషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, పిల్లలు తమ లైఫ్ అనే బిల్డింగ్ను కట్టుకోవడానికి కావాల్సిన ఒక సాలిడ్ బేస్. ఒక ఇంటికి పునాది ఎంత ముఖ్యమో, మన జీవితానికి చదువు అనే ఫౌండేషన్ అంతకన్నా ముఖ్యం. అంటే ఒక స్ట్రాంగ్ స్టార్ట్ ఉంటేనే కదా ఫ్యూచర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, బాగుంది. మరి ఈ స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయాలంటే ఏం చెయ్యాలి? బేసిక్గా ఇందులో 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఆసక్తి, అంటే క్యూరియాసిటీ, ప్రతిదీ తెలుసుకోవాలనే ఆ తపనన్నమాట. సెకండ్ది నేర్చుకోవడం, లెర్నింగ్, ఆ క్యూరియాసిటీని నాలెడ్జ్గా మార్చుకోవడం. ఇక ఫైనల్గా మూడోది ఎదుగుదల, గ్రోత్, నేర్చుకున్నదాన్ని అప్లై చేస్తూ ముందుకు వెళ్లడం. ఈ మూడూ కలిస్తేనే ఆ పునాది బలంగా పడుతుంది. అయితే అసలు ఈ రోజుల్లో ఇంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎందుకు ఇంత అవసరం అంటారా? ఎందుకంటే మనమిప్పుడు బ్రతుకుతున్న ప్రపంచం ఇది వరకట్లా లేదు, మొత్తం మారిపోయింది. ఇప్పుడిదొక చిన్న పల్లెటూర్లా, ఒక గ్లోబల్ విలేజ్లా అయిపోయింది. గ్లోబల్ విలేజ్ అంటే ఏంటి దాని మీనింగ్? సింపుల్, టెక్నాలజీ వల్ల, ఇంటర్నెట్ వల్ల ఈ ప్రపంచం మొత్తం కుచించుకుపోయి ఒక చిన్న ఊర్లా అయిపోయింది. అమెరికాలో ఏం జరిగినా మనకు ఇక్కడ సెకండ్లలో తెలిసిపోతుంది. కానీ దీని ఎఫెక్ట్ మన లైఫ్స్ మీద ఎలా ఉంటుంది? దీనివల్ల వచ్చే అతిపెద్ద మార్పేంటో తెలుసా? కాంపిటీషన్. అవును, పోటీ. ఇప్పుడు మన పోటీ పక్కింటి వాళ్లతోనో, మన ఊరి వాళ్లతోనో కాదు, మొత్తం ప్రపంచంతో. అది జాబ్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏ అవకాశమైనా సరే కాంపిటీషన్ ఇప్పుడు గ్లోబల్. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. ఒకప్పుడు అంటే పాస్ట్లో కాంపిటీషన్ అంతా లోకల్గా ఉండేది, మన వీధిలో, మన ఊర్లో అంతే. కాని ఇప్పుడు ప్రెజెంట్లో ఆ కాంపిటీషన్ గ్లోబల్ అయిపోయింది. అంటే ప్రపంచంలో ఎక్కడున్న వాళ్లతో అయినా మనం పోటీపడాలి. ఇది చిన్న చేంజ్ కాదు, చాలా పెద్ద చేంజ్. దీనికి మనం ప్రిపేర్ అవ్వాలి. సరే, మరి ఇంత పెద్ద గ్లోబల్ కాంపిటీషన్ని ఫేస్ చేయాలంటే ఏం చేయాలి? ఆన్సర్ సింపుల్. మనం మొదట మాట్లాడుకున్న ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్లోనే ఉంది. దానితో మనం ఈ ప్రపంచానికి ఎలా రెడీ అవ్వచ్చో చూద్దాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా చూద్దాం. ఒకవైపు బలహీనమైన పునాది, అంటే వీక్ ఫౌండేషన్. దానితో లైఫ్ అంతా అన్సర్టనిటీ, అంటే ఏమీ ఖచ్చితంగా ఉండదు. ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. మన ఎదుగుదల లోకల్ బౌండరీస్ దాటి వెళ్ళదు. కానీ మరోవైపు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది, గ్లోబల్ ఆపర్చునిటీస్ వస్తాయి. దేన్నైనా ఎదుర్కోడానికి మనం రెడీగా ఉంటాం. తేడా చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటే ఒక మంచి చదువు మన పిల్లల్ని ప్రపంచంతో పోటీపడేలా తయారు చేస్తుంది. వాళ్ల చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ పెట్టినట్టు, వాళ్లకొక ధైర్యాన్నిచ్చినట్టు. ఇదే మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్. సో ఒక ఫైనల్ క్వశ్చన్తో దీన్ని ముగిద్దాం. ఇంతలా మారిపోతున్న ఈ ప్రపంచానికి, ఇంత టఫ్ గ్లోబల్ కాంపిటీషన్కి మనం సిద్ధంగా ఉన్నామా? ఇది మనమందరం మనల్ని మనం అడుకోవాల్సిన ప్రశ్న.